మాకు మీరు ఏం చేసినా చెప్పాలా. జగన్ ప్రభుత్వం ఎలా ఉంది, బాగుందా బాలేదా? జగన్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. రాజకీయాలకు ఒత్తిడి చేసే వాళ్ళకు ప్రతి పేదవాడు నలిగిపోతుండవు. ఒక పేదను ఒక సాధనం పార్టీ పరంగా లేకుండా రాజకీయంగా లేకుండా ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా జరుపుతుందో ఆ విధంగా మాకు జరపాలా. జగన్మోహన్ రెడ్డి జిందాబాద్. జగన్ ప్రభుత్వంలో మీకు ఇంట్లో మంచి జరుగుతుందా? మాకు 2 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? అమ్మ ఒడి, ఆసరా, రైతు భరోసా, పిఎం కిసాన్, మాకు అన్నీ వస్తుండే. ఇంకా మాకేం కావాలా? అంతకంటే విలువైన నాయకుడు ఎవరు మాకు? చంద్రబాబు ఇవన్నీ నేను ఇస్తా అంటున్నాడుగా. 3 నమ్మకాలు మాకొద్దు, 30 నమ్మకాలు మాకొద్దు. మేము జగన్మోహన్ రెడ్డికి జిందాబాద్ కోరుతున్నాము. ఆయన ఎవరయ్యా? ఆ పవన్ కళ్యాణ్ ఎవరయ్యా? 36 పిల్లలు చేసుకునేటోళ్ళు ఎవరయ్యా? మాకు కూడా ఒక్క పిల్లల్ని మేము సాకోలేకుండా 30 పిల్లలు మేము 5 కోట్లు 100 కోట్లు 50 కోట్లు ఇస్తే మీ బిడ్డకు మీ న్యాయం చేయండి. మీ బిడ్డకు మీ న్యాయం చేయండి. అభివృద్ధి ఏమైనా జరగట్లేదు అని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. ఎవరు? టీడీపీ వాళ్ళు. టీడీపీ అభివృద్ధి ఆడ చేసిందయ్యా? ఏం చేసిందో చెప్పండి. ఉన్న భూములు కొట్టుకుంటే భూస్వాములు, ఉన్న పేదల భూములు లాక్కుంటుండయా భూస్వాములు. మాకేం చేసింది? మీకేమైనా సమస్య వస్తే తీరుస్తున్నారా ఇక్కడ? మాకేం సమస్యలు రావయ్యా. జగన్ ప్రభుత్వం మాకే సమస్య లేదు. దేంట్లో మేము కక్కులు పడాల్సిన అవసరం లేదు. మేము ఏం లేదు. జగనన్నకే జిందాబాద్, జగనన్నకే జై. మీ ఎమ్మెల్యే వస్తున్నారా మీ ఊళ్ళకి, తిరుగుతున్నారా? మా ఎమ్మెల్యే ఎవరయ్యా? మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే ఎవరయ్యా? నీకు తెలీదా? మా ఎమ్మెల్యే ఎవరు? 3 నెలలు 6 నెలలు 7 నెలలు సంపద వెళ్ళిపోయినాయా మా ఎమ్మెల్యే. కొత్త ఇన్ఛార్జ్ వచ్చాయిగా. ఆ ఇన్ఛార్జ్ అంటే ఆ ఇన్ఛార్జ్ ఎవరో మాకు తెలియదు, కానీ ఇన్ఛార్జ్ వచ్చిండు. ఇన్ఛార్జ్ ఓట్లు వేస్తాం, గెలిపిస్తాం. మా ఎమ్మెల్యే అయితే లేడు. మరి సీఎం ఎవరు కావాలనుకుంటాం? నేను జగన్మోహన్ రెడ్డి జిందాబాద్. జగన్మోహన్ రెడ్డి జిందాబాద్. నమస్తే, మీ పేరేంటి? శ్రీపాలు. జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందా? అన్ని పథకాలు ఇస్తాం. అందులో ఒకటి సహకార బ్యాంక్ మధ్యాహ్నం పెండింగ్ మన డబ్బులన్నీ కూడా 1,20,00,000 మాకు ఇచ్చండి. అంటే ప్రభుత్వానికి గోవర్ధన్ రెడ్డి మంత్రి మాకు ఇప్పించండి. మొన్న ఇచ్చిన తీసుకున్నాం డబ్బులు కూడా. మాకు రైతు భరోసా పడుతుంది, అమ్మ ఒడి పడుతుంది, అన్ని లైన్లు అన్ని సక్రమంగా వస్తున్నాయి. ఇవే పథకాలు చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాము ఈసారి మేము వేయండి మాకు ఓటేయండి అంటున్నారు. నన్ను లేరుగా. అది అంటే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు, ఆయన కూడా వస్తాడు. ఎవరు నన్ను లేరు. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి, నేను అభివృద్ధి కూడా చేస్తా అంటున్నాడు. ఎవరైనా చంద్రబాబు ఇంకనే మేము 3 దఫాలు అయిపోయింది. ఇక నమ్మోళ్ళు లేరు, ఎవరు చెప్పుకుంటారు వాళ్ళ చిప్స్ కోసం. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందా? బాగా జరుగుతుంది. రోడ్లు గాని కాలువలు గాని. రోడ్లు కూడా జరుగుతున్నాయి కానీ ఆడాడు జరుగుతున్నాయి. కొన్ని ఇబ్బంది రోజులు ఆగిపోయింది. జనాలకు మాత్రం పుస్తకంగా డబ్బు ఇచ్చిండు, అది మా గ్యారెంటీ. మీ నియోజకవర్గంలో ఏమైనా పని వస్తే చేస్తున్నారా ఎమ్మెల్యే గారు? మీకు సమస్య ఆ ఎమ్మెల్యే చూసి ఒక్క ఓటు పడదు. జగన్ చూసి ఓట్లు అన్ని కూడా. ఎవరు మీ ఎమ్మెల్యే? రాజగోపాల్ రెడ్డి. ఎందుకు? ఎందుకని? జగన్ చూసేస్తారు అంటే. అదే అంటే ఎమ్మెల్యే సంబంధం లేదు. జగన్ చూసేసి ఇక్కడ అందరూ. మరి మీకు పని జరగాలంటే ఎమ్మెల్యేనే జగన్ చేపిస్తాను. మరి ఈసారి మార్పు కోరుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం కావాలా? ఆ మాటే లేదు. జగన్ ప్రభుత్వం కావాలని కోరుకునే జనం ఎక్కువ. జగన్ ప్రభుత్వం గ్యారెంటీ. ఇప్పుడు మీ పేరేంటి? నా పేరు రవి. జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? సూపర్. ఎందుకు సూపర్? ఎందుకు సూపర్ అంటే తండ్రికి మించి చేస్తున్నాం. పథకాలు కానీ ఒక ఇంత ముందు ఉన్న ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం చాలా బెస్ట్ అనిపిస్తుంది. మీకు ఏమైనా మంచి జరిగిందా మీ ఇంట్లో? నాకా మంచి జరిగింది. ఏం జరిగింది? అమ్మఒడి వచ్చింది నా కొడుక్కి, రైతు భరోసా వస్తుంది, పెన్షన్ వస్తుంది. అంతే, అంతవరకు మాత్రం బాగా అందుతున్నాయి. వాలంటీర్లు వచ్చేసి బాగా దగ్గరకు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఇవన్నీ వచ్చినాయా? ఇవన్నీ రాలేదు కదా, మీకు కూడా తెలిసింది కదా. మరి ఈసారి ఒకటండి నేను ఇస్తా అంటున్నాడు కదా.
14 సంవత్సరాలు సీఎం గా ఉన్నప్పుడు వీలైనప్పుడు ఇప్పుడు ఎవరో ఇస్తే నేను ఇస్తానన్న కరెక్ట్ కాదు అది. 14 సంవత్సరాలు సీనియర్వి మళ్ళా 20 సంవత్సరాల అపోజిషన్ మొత్తం 40 సంవత్సరాల రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడుకు ఉంది. 40 సంవత్సరాల్లో నువ్వు ఏ రోజు నేను ఇస్తానని చెప్పండి, ఎవరో ఇస్తే నేను ఇస్తానంటాం. మొన్నటిదాకా ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇస్తుండో శ్రీలంక అయిపోద్ది అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు, ఎలక్షన్ టైంలో నేను ఇస్తానంటుండు. నమ్ముతారంటారా జనాలు? ఖచ్చితంగా నమ్మరు. మరి జగన్ ని నమ్ముతారంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తుంది, మళ్ళీ సీఎం ఆయన. మీ నియోజకవర్గంలో ఏమైనా పనులుంటే సమస్యలు తీరుతున్నాయి అక్కడ? చాలా వరకు వెళ్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థ తేవడం వల్ల మా సమస్యలు ఇంటికాడికి వచ్చేసి వాలంటీర్లు వచ్చి పలానా సమస్య అని చెప్పి వాళ్ళు చూస్తారు. మరి ఈసారి ఎవరు సీఎం కావాలనుకుంటారు? ఖచ్చితంగా జగన్ అని, అందులో డౌట్ ఏం లేదు. జగన్ కావాలనే కదా అవుతారు కూడా. Please subscribe Dot News.